ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన హడావిడి అయితే మొదలైంది. దీనికి సంబంధించి ఫోటో ఆధారిత ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలనేసి ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే అనిల్ చంద్ర పునీత ఉన్నారో ఆయన అయితే ఇప్పటికే దానికి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్స్తో పాటు మున్సిపాలిటీసు, అదేవిధంగా నగర పంచాయతీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా అటు విజయవాడ, ఇక్కడ విశాఖపట్నం ప్రధానంగా ఈ రెండింటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 3వ తేదీలోపు ఏదైతే ఇప్పటివరకు ఉన్న జనవరి 1వ తారీఖు వరకు ఉన్న ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకొని దాంతో కూడిన ఒక జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో పనిని ప్రధానంగా జోనల్ కమిషనర్లకు అయితే అప్పచెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ ఓటర్ల జాబితా తయారు చేసిన తరువాతే ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన ఫైనల్ అప్డేట్స్ అయితే అందుతాయి. ఎందుకు అంటే ఈ ఓటర్ల జాబితా ప్రకారంగానే రిజర్వేషన్లు కేటాయింపులు జరుగుతాయి. ఎందుకంటే మేయర్గా కావచ్చు, వార్డుల్లో కావచ్చు, అంటే కార్పొరేటర్లుగా ఎవరు, లేదంటే ఎవరైతే సర్పంచులకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి జాబితా ఈ ఏదైతే ఫోటో ఆధారిత ఓటర్ల జాబితా ఉంటుందో ఆ జాబితా పూర్తి స్థాయిలో వస్తేనే దానికి సంబంధించిన రాష్ట్ర విధానం ద్వారా రిజర్వేషన్లకు సంబంధించిన జాబితా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకొని, అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా మున్సిపాలిటీకు, నగర పంచాయతీలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే ఓటర్ల జాబితా ఉంటుందో వాళ్ళ జాబితాను సిద్ధం చేయాలని చెప్పింది. గ్రేటర్ విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఇక్కడ వార్డు కార్పొరేటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి, అదేవిధంగా మేయర్కి సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ కూడా జరగాలంటే ముందు ఈ ఓటర్ల జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ఓటర్ల జాబితాని సెప్టెంబర్ 3వ తేదీ 2026లో ఇక్కడ మనకు ప్రచురిస్తారు. దాన్ని బట్టి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఊపందుకుంటుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని ఒకే ఒక్క గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అదే విశాఖపట్నం. దీనికి తగ్గట్టుగా జోనల్ కమిషనర్లకు కూడా ఈ బాధ్యతలు ప్రధానంగా అప్పచెప్పింది. వాళ్ళే ఎవరైతే ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సెప్టెంబర్ 3వ తేదీలోపు ప్రచురించాల్సి ఉంటుంది. జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అభ్యర్థులను అయితే సిద్ధం చేసుకుంటారు. అలా సిద్ధమైన తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో అన్నీ రెడీగా ఉన్నాయన్నప్పుడు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అసలు ఈ పోలింగ్ తేదీలు కావచ్చు, ఎలక్షన్కి సంబంధించిన ఇవన్నీ విషయాలను అయితే ఎలక్షన్ కమిషన్ మరొక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావిడి అయితే మొదలైందని చెప్పొచ్చు. ఈ జాబితా ప్రచురితమైన తర్వాత ఆ తరువాత ఎలక్షన్కి సంబంధించిన ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. అయితే త్వరలోనే వీటిని త్వరగతిన కంప్లీట్ అయ్యేలాగా, ఎందుకంటే కేవలం 1 నెల మాత్రమే ఛాన్స్ ఇచ్చింది. ఈ నెలలోనే కంప్లీట్ చేసి ప్రచురించిన తర్వాత మేబీ ఇంకొక రాబోయే 2-3 నెలల్లో దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్తో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం అసలు ఏమవుతుంది. విశాఖపట్నంలో కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రం అంతా కూడా ఎన్నికల హడావిడి ఏ విధంగా స్థానిక ఎన్నికల హడావిడి అనేది ఉంటుందనేది మనం త్వరలో చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజు, VBC ఆన్ టీవీ, విశాఖ నుంచి.